సుఖోయ్ 30 ఎంకేఎం విమానం నిన్న అస్సాం ప్రాంతంలో జోర్హాట్ వైమానిక స్థావరానికి దగ్గరగా ఉన్నప్పుడు రాడార్ వ్యవస్థ నుంచి గల్లంతైంది. దాంతో అధికారులందరూ కూడా ఈ విమానం ఆచూకీ తెలియలేదు, గల్లంతైందని చెప్పారు. కానీ ఆ జోర్హాట్ ఎక్కడైతే ఆంగ్లాంగ్ జిల్లా ఉందో బంగ్లాదేశ్ అస్సాం సరిహద్దుల్లో అక్కడ ఈ జోర్హాట్ వైమానిక స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క గాలింపు చర్యల్లో ఆ యొక్క విమానం అయితే దొరికింది. అందులో ఉన్నటువంటి 2 పైలట్లు కూడా చనిపోయారు. ఆ పైలట్ల పేరు ఏమొచ్చేసి స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్గా అధికారులు అయితే గుర్తించారు. వీళ్ళకి సంతాపం తెలిపింది ఐఏఎఫ్. అయితే ఇక్కడ మనం చాలా వరకు మన వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, అలాగే లోపాలని సరిదిద్దుకోవాలి. ఇంతకుముందు తేజస్ విమానాలు కూడా ఒకటి దుబాయ్లో కూలిపోయింది, అక్కడ పైలట్ కూడా చనిపోయారు. అలాగే ఇక్కడ రాజస్థాన్లో కూడా ఇదే విధంగా కూలిపోతే అక్కడేమొచ్చేసి పైలట్ వెంటనే బ్రతకగలిగారు, బయట ఆయన పారాషూట్ నుంచి బయటకు వచ్చేసి. అయితే మొన్న కూడా ఒకటి శిక్షణ సమయంలోనే ఒకటి కూలిపోయిందని చెప్పారు. దాని గురించి ఐఏఎఫ్ సరైనటువంటి ఇది ఇవ్వలేదు. కానీ ఏదైనా సరే మనలో ఉన్నటువంటి లోపాలని మనం సరిదిద్దుకోవాలి, ప్రక్షాళన జరగాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అది బయట వచ్చినటువంటి టాక్ కాబట్టి దాని గురించి కూడా కొంచెం వాళ్ళలో వాళ్ళే మార్పులు చెందాలి, లోపాలను సరిదిద్దుకోవాలి.